2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో ఒక ఉగ్రదాడి జరిగింది. దేశం అది మర్చిపోయే సంఘటన కాదు. అతి దారుణంగా ఉగ్రవాదులు పర్యాటకుల్ని ఎయిమ్ చేసుకొని 25 మంది భారతీయుల్ని, ఒక నేపాల్ పౌరుణ్ణి అతి దారుణంగా కాల్చి చంపారు. అయితే దీనికి కౌంటర్గా ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ కూడా చేశాం. అయితే 2025 ఏప్రిల్లో జరిగిన ఆ యొక్క సంఘటన 2026 ఏప్రిల్ 22 రాబోయే 2 రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఈ క్రమంలో ఈరోజు శ్రీనగర్లోని ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఒక తనిఖీల్లో ఇద్దరు విదేశీ వ్యక్తులు, అంటే అమెరికాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల దగ్గర శాటిలైట్ ఫోన్ లభించింది. శాటిలైట్ ఫోన్ అనేది మన ఇండియాలో నిషిద్ధం. అయితే వారి దగ్గర ఎందుకు ఉంది? అమెరికా సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళ పాకిస్తాన్కి ఏమైనా సహాయం చేస్తున్నారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు జరిగినటువంటిది ఏంటి, వాటి పూర్వాపరాలు ఏంటి అనేది ఒక 10 నిమిషాల్లో మీ అందరికీ చెప్తాను. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అలానే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. అలానే మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి. ఎటువంటి వార్తలు మీకు కావాలి, ఎటువంటి స్టోరీస్ చేయాలనేది కూడా మీరు మాకు అడ్వైస్ చేయండి. తప్పకుండా మీరు అడిగినట్టుగా ఫ్రెష్ న్యూస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో వెలుగు చూసిన ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టూరిస్టుల ముసుగులో వచ్చిన ఇద్దరు విదేశీయులు నిషేధిత కమ్యూనికేషన్ పరికరాలతో పట్టుబడడం భద్రతా సంస్థలను అలర్ట్ చేసింది. ఈ ఘటన వెనుక అసలు కథ ఏమిటి, అధికారులు ఏం అనుమానిస్తున్నారు, ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరుల అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టూరిస్టుల ముసుగులో వచ్చిన వీరు భారత భద్రతా సంస్థల కళ్ళుగప్పి రహస్య సమాచారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత నెలలో మణిపూర్ సరిహద్దులో మాథ్యూ వ్యాన్ అనే వ్యక్తి పట్టుబడిన సంఘటన మరొక ముందే ఇప్పుడు మరో ఇద్దరు అమెరికన్లు రాడార్లోకి రావడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ చెకింగ్ సమయంలో ఇద్దరు విదేశీయులపై భద్రతా సిబ్బంది అనుమానం కలిగింది. వారి లగేజ్ తనిఖీలో ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరం బయటపడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. భారతదేశంలో శాటిలైట్ ఫోన్ వినియోగంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేక అనుమతి లేకుండా వాటిని వినియోగించడం చట్ట విరుద్ధం. అధికారులు చెబుతున్న ప్రకారం ఈ పరికరాల ద్వారా సాధారణ మొబైల్ నెట్వర్క్లకు చిక్కకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ జరపవచ్చు. అందుకే ఈ అంశం భద్రతా దృష్ట్యా అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల వివరాలు, వారి ప్రయాణ ఉద్దేశం, అలాగే వారి వద్ద ఉన్న పరికరాల వినియోగం ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తుకు కేంద్రంగా మారాయి. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మాంటానాకు చెందిన జెఫ్రీ స్క్వాట్ ప్రాంథర్ కాగా మరొకరు అమెరికా రవాణా శాఖలో మెయిన్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు భావిస్తున్న కౌశిక్ హల్టర్. వీరి వద్ద నుండి నిషేధిత జర్మన్ ఇన్రిచ్ శాటిలైట్ ఫోన్ లభించింది. ఇండియన్ టెలిగ్రామ్ యాక్ట్ ప్రకారం భారత్లో శాటిలైట్ ఫోన్ల వినియోగం నేరం. సాధారణ పర్యాటకులు ఎవరూ వీటిని తీసుకురారని, వీరు ఖచ్చితంగా గూఢాచారి సంస్థ CIA కోసం పనిచేస్తున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత భద్రతా సంస్థలు అనుమానిస్తున్నట్లు మరో కోణం, వ్యూహాత్మకంగా కీలకమైన జోజిలా టన్నల్ ప్రాజెక్టు లడఖ్ మరియు కాశ్మీర్ను కలిపే ఈ టన్నల్ దేశ రక్షణ దృష్ట్యా అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణ జరిగిందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇక జోజిలా టన్నల్ గురించి తెలుసుకుందాం. జోజిలా టన్నల్ భారతదేశంలో నిర్మాణంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లడఖ్తో సంవత్సరం పొడుగునా కలిపే ప్రధాన సొరంగ మార్గం. ఇప్పుడు జోజిలా టన్నల్ సంబంధించి ముఖ్య వివరాలని తెలుసుకుందాం. జోజిలా పాస్ ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ మధ్య ఉంది. దీని పొడవు సుమారు 14.2 కిలోమీటర్లు. 2 దారులు అంటే డబల్ లైన్ టన్నల్. నిర్మాణ సంస్థ మన తెలుగు రాష్ట్రానికి చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ప్రాజెక్టు ఖర్చు సుమారుగా 6,000 నుంచి 7,000 కోట్లు అంచనా. జోజిలా టన్నల్ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏమిటంటే ఆసియాలోనే అత్యంత పొడవైన ద్విముఖ రోడ్ టన్నల్లో ఒకటి. హిమాలయాల్లో అతి శీతల వాతావరణ పరిస్థితుల్లో నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక భద్రతా సదుపాయాలు, వెంటిలేషన్ సిస్టంలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జోజిలా పాస్ మార్గం మంచు కారణంగా సంవత్సరంలో 5-6 నెలలు మూసివేయబడుతుంది. ఈ టన్నెల్ పూర్తయితే సంవత్సరం పొడుగునా రాకపోకలు సాధ్యం. శ్రీనగర్ లడఖ్ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత, లడఖ్ ప్రాంతానికి సైనిక సరఫరాలు వేగంగా చేరేందుకు కీలకం. సరిహద్దు భద్రతా దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. అత్యవసర పరిస్థితిలో
ఆర్మీ మొబిలిటీ పెరుగుతోంది. ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి లడఖ్ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద మద్దతు. మొత్తంగా జోజిలా టన్నల్ పూర్తయితే లడఖ్ ప్రాంతం దేశంలో పూర్తిగా అనుసంధానమవుతూ ఆర్థికంగా వ్యూహాత్మకంగా పెద్ద మార్పును తీసుకురానుంది. ఇక శ్రీనగర్ విమానాశ్రయంలో 2 అమెరికన్ పౌరులు అరెస్ట్ అనే విషయానికి వస్తే ఈ కేసును ప్రస్తుతం ఎన్ఐఏ మరియు రా కలిసి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వారి కమ్యూనికేషన్, ట్రావెల్ హిస్టరీ మరియు ఇతర సంబంధాలపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. అయితే అధికారికంగా ఏ విదేశీ సంస్థల ప్రమేయం ఉందని ఇంకా నిర్ధారణకు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సమీప కాలంలో జరిగిన భద్రతా పరిణామాల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత లభిస్తోంది. అంటే ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడికి ఈ సంఘటనకి సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపివేసింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ పౌరుడు కలిసి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. 2025 మే 7న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టాయి. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ దాడులను పూర్తిగా ఉగ్రవాద మౌలిక వసతులపైనే కేంద్రీకరించబడ్డాయని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదని భారత్ రక్షణ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ను భారత్ ఫోకస్డ్ మెజర్డ్ నాన్ ఎస్కలేటరీ చర్యగా పేర్కొంది. అంటే యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేయకుండా ఉగ్రవాదానికి కఠిన సందేశం ఇవ్వడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. మొత్తంగా చెప్పాలంటే పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతపై రాజీ లేదని స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అయితే ఈ ఏప్రిల్ 22కి పహల్గామ్ దాడి జరిగి 1 సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా మరో దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాల్ని అన్నీ ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి. ఈ ఘటన కూడా అదే అప్రమత్తతో భాగంగా బయటపడిందని అధికారులు చెబుతున్నారు. భద్రతా నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఇలాంటి సంఘటనలు దేశ భద్రతా వ్యవస్థల పనితీరును మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే నిర్ధారణ లేని ఊహాగానాలకు లొంగకుండా అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడటం ముఖ్యమని వారు సూచిస్తున్నారు. శ్రీనగర్ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాకే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది ఒక కీలక భద్రతా కేసుగా కొనసాగుతోంది. దేశ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.